మనకు కొన్ని సవాళ్లు వచ్చాయి. కానీ ఒకే ఒక విషయం ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నాను. లా అండ్ ఆర్డర్ అంటేనే తెలుగుదేశం పార్టీ వస్తే అందరికీ రక్షణ ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా, లా అండ్ ఆర్డర్ మన చేతుల్లోకి మనం ఎవరో తీసుకోవాల్సిన అవసరం లేదు. తప్పులు చేసిన వాడు ఈ రోజైనా రేపైనా శిక్షకు అర్హుడే. అందుకే నేను హామీ ఇస్తున్నా, ఇక్కడుండే తెలుగుదేశం పార్టీ చట్టాన్ని గౌరవించే పార్టీ. నా కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా నేరాలు లేకుంటే ఘోరాలు ఎప్పుడు చేయలేదు. ఆ క్రమశిక్షణ మీరు పాటించండి. ఎవరైనా తప్పు చేసిన వాడు మీ దగ్గర సమాచారం ఉంటే నేను ఎవ్వరినీ వదిలిపెట్టను. తప్పు చేసిన వాడి పట్ల చండ శాసనుడుగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రెచ్చగొడతారు, రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. అందుకే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత తీసుకుందాం. ఇప్పటికే మీరు చూస్తే గంజాయిని పూర్తిగా నియంత్రణ చేయడానికి ప్రయత్నం చేశాం. ఎక్కడికక్కడ ఈగల్ డిపార్ట్మెంట్ పెట్టి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి నేను ఒకటే చెప్తున్నాను. నిన్న ఈరోజు కొంతమంది నాకు సూచనలు చేశారు. ఎవరైతే గంజాయి కానీ డ్రగ్స్ కానీ పట్టుబడితే అమ్మినా లేకపోతే వ్యాపారాలు చేసినా అలాంటి వాళ్ళందరినీ వాళ్ళ ఆస్తులు కాన్ఫిస్కేట్ చేసి అవన్నీ కూడా బాధితుల రీహాబిలిటేషన్ ఖర్చు పెట్టమని చెప్పారు. అది ఒక మంచి సజెషన్, తప్పకుండా ఆలోచిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండో విషయం మనం ఆలోచిస్తే ఇరిగేషన్, సాగునీటి శాఖ. ఈరోజు తెలుగుదేశం పార్టీ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమ ఒకప్పుడు కరువు సీమ. అందరూ నాయకులు అన్నారు రాయలసీమ ఎడారిగా మారిపోతుందని. నేను ముఖ్యమంత్రిగా నేనే విట్నెస్ చేశాను. ఏదైతే రాయదుర్గ కాన్స్టిట్యున్సీ, మన కాలవ శ్రీనివాసులు గారి నియోజకవర్గం ఎడారిగా మారిపోతూ ఉంటే దాన్ని ఎడారిగా మారిపోకుండా ఉండడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టాం. దేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా అనంతపురం జిల్లా. అదే మరి రాయలసీమలో చాలామంది ఆశలుకున్నారు. కానీ ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమ ఎడారి కానీనని శపథం చేసి రాయలసీమకు నీళ్లు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తెలుగు గంగ, హంద్రి నీవా, నగరి, గాలేరు, కేసీ కెనాల్ మోడర్నైజేషన్ కానీ ఇవన్నిటి కూడా ఆయన శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. రాయలసీమ రాళ్లసీమ కాదు, కానీయం రాయలసీమను రత్నాల సీమగా తయారు చేస్తామని చెప్పిన పార్టీ, చెప్పిన వ్యక్తి నేనేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు నేను చెప్తున్నా, ఈస్ట్ గోదావరిలో కోనసీమ కంటే అనంతపూర్ జిల్లా సంపదలో ముందుందంటే దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. 14-19లో 12,400 కోట్ల రూపాయలు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెడితే గడిచిన ప్రభుత్వం 2,010 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అది కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చు పెట్టి రాయలసీమకు ద్రోహం చేసిన పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం నేను వస్తానే ఒకటే ఆలోచించాను, హంద్రి నీవా వెడల్పు చేయాలి, చివరి భూములకు నీళ్లు ఇవ్వాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా పర్వాలేదు, ఏ విధంగా చేయాలని ఒకేసారి ఒకే సంవత్సరం 3,800 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకసారి ఇంత డబ్బులు ఎప్పుడూ ఖర్చు పెట్టలేదు.
పోలవరం తర్వాత ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు హంద్రి నీవా అని మీకు తెలియజేస్తున్నా. రాయలసీమలో మైక్రో ఇరిగేషన్, ఎందుకంటే